గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆన్ సెట్స్ లో ఉంది. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ సన్నివేశాలు కాకుండా మిగిలిన పార్ట్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ తో స్టైలిష్ యాక్షన్ ని హైలైట్ చేస్తున్నాడు. అయితే కథా నేపథ్యం ఏంటి అన్నది ఇంతవరకు ఎక్కడా లీక్ కాలేదు. కానీ తాజాగా ఈ మూవీ స్టోరీ ఇదే అంటూ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. ఇక ఆలస్యం లేకుండా ఆ మూవీ స్టోరీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన మైత్రి మూవీ మేకర్స్ రవి దీన్ని నెక్స్ట్ లెవెల్ యాక్షన్ చిత్రంగా రివీల్ చేశారు. అలాగే ఇది 1960 బ్యాక్డ్రాప్ గోల్డెన్ ట్రయాంగిల్ గా పిలువబడే సముద్ర తీర ప్రాంతంలో జరిగే డ్రగ్ మాఫియా స్టోరీ అని తెలుస్తుంది. ఈ కథకు నీల్ ఓ స్పెషల్ బ్యాక్డ్రాప్ క్రియేట్ చేసి అవసరం మేర భారీ సెట్లు వేయిస్తున్నాడు. అయితే కథ ఎక్కువగా తీరానికి సంబంధించింది కావడంతో సముద్రంలో చాలా సన్నివేశాలుంటాయని చిత్రవర్గాలు అంటున్నాయి. సెట్స్ లో కొంత పార్ట్ షూటింగ్ జరిగిన కీలకమైన యాక్షన్ సన్నివేశాలు సీ బ్యాక్డ్రాప్ లోనే ఉంటాయని తెలుస్తోంది. అయితే ఈ సన్నివేశాలను ప్రశాంత్ నీల్ ఏపీ తీరంలో కాకుండా కర్ణాటక, గోవా తీర ప్రాంతాల్లో ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్. నిజానికి ముందుగా ఏపీలో షూటింగ్ చేయాలనుకున్నారు. కానీ అక్కడ అభిమానులతో ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున లొకేషన్ను షిఫ్ట్ చేసినట్లు తెలుస్తుంది. టూరిజం శాఖ అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం తారక్ వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెలలో వార్ 2 ముగించి ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో పాల్గొంటాడు. ప్రస్తుతం తారక్ షూటింగ్ కు సంబంధించిన పనులు డైరెక్టర్ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీ గురించి అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం.